బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ పటేల్ పిల్ల. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో బోనాల పండుగ సెలబ్రేషన్ అయితే చేసినాం. మేము ఏమేమి స్పెషాలిటీస్ చేసుకున్నాం, పండుగ ఎలా అయింది ఏంటి అనేది అదంతా ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేసిన. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వస్తేనైతే ఫస్ట్ నేనైతే పూలన్నీ ముందు రోజు నైట్ కూర్చోబెట్టుకున్నా, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేట్ అవుతుంది అనేసి. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి వాకిలి ఊడ్చి ముగ్గేసే లోపల మా అక్కనైతే గేటుకి మామిడాకులు గుచ్చింది. ఒక దారం కట్టేసి దానికైతే మామిడాకులు గుచ్చి పెట్టేసింది. మామిడాకులు గుచ్చిన తర్వాత ఇక పూలదండలు కూడా కట్టాలి కాబట్టి ఆ పూలదండలు కట్టి యాపకొమ్మలు అయితే అటొకటి ఇటొకటి అయితే గేటుకి అయితే పెట్టడం అయిపోయింది. ఇంకా గేటుకి కట్టడం అయిపోయిన తర్వాత మెయిన్ డోర్స్కి కూడా కట్టాలి కాబట్టి పూలదండలు ఇక మెయిన్ డోర్కి అయితే కడుతుంది మా అక్కనే. ఇక అటు ఇటు కట్టిన తర్వాత మధ్యలో కొంచెం ఇట్లా కడితే మంచిగా ఉంటుందని చెప్పేసి మధ్యలో కూడా ఒక ముడేస్తుంది ఇట్లా స్టైల్గా. ఇంకా తర్వాత డోర్కి పైన గుమ్మడికాయ కట్టాలి కాబట్టి మా ఆయన అయితే ఆ గుమ్మడికాయకి బొట్లు అయితే పెడుతున్నాడు కట్టడానికి. ఫస్ట్ పసుపు రుద్దుతా అన్నాడు, కానీ పసుపు రుద్దుతా జల్దీ ఖరాబ్ అవుతుందని చెప్పేసి అని అంటే ఇక డైరెక్ట్ ఒక కుంకుమ ఒకటే ఇవ్వమంటే ఇస్తా, కుంకుమ ఒకటే పెట్టి కడతా అని చెప్పేసి కట్టిండు. ఇక కుంకుమ పెట్టిన తర్వాత కింద కడప దగ్గర కూడా ఒక కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు పెట్టేసి పెట్టిండు. ఇక బయటికి వచ్చేసినాం. బయట గుమ్మడికాయ కొట్టాలి కాబట్టి గేట్ దగ్గర. ఇక్కడైతే కొంచెం ఫన్నీగా ఉంది, ఒరిజినల్ ఆడియో పెట్టినా చూడండి. ఇక అక్కడ అగరబత్తి అదేమంటారు ఆర్తికపురం అంటిస్తుంటే అంటుకోవట్లేదు అని చెప్పేసి మా ఆయన అయితే చేతులు పెట్టి అడ్డం పెట్టి అంటిస్తున్నాడు. నేనేమో కట్టెలు తీసుకురావాలన్నా పెట్టి అంటిద్దామని నేను అంటున్నా. ఇక అలా కింద నుంచి కిందికే తిప్పిండు, పైకి తిప్పితే మళ్ళా ఏమంటారు గాలి కారిపోతాయని చెప్పేసి ఇక అలా పక్కకి వేసేసి అదైతే కొట్టి అటొకటి ఇటొకటి పెట్టేసి పసుపు కుంకుమ దాని మీద అయితే వేసేసిండు. ఇక అక్కడికి అయిపోయింది. ఇక బయట గాలి వస్తుంది. ఇక మా ఆయన అది ఏదో ఎక్కడ మీద పడుతుందో అని చెప్పేసి తిప్పడానికి కూడా భయపడుతుండు. మా బాబు అక్కడే ఉంటే మీద పడతా అని చెప్పేసి తిప్పడానికి భయపడుతుండు. ఇక అందుకే నార్మల్గా కింది వరకే తిప్పేసి అట్లా ఏదో చేయాలి కాబట్టి అట్లా జరిపించేసిండు. ఇక మేము ఫైనల్గా ఇంట్లోకి వచ్చేసినాము. ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక మా అత్తమ్మనైతే బోనాలు అయితే వండుతుంది. 2 బోనాలు, ఒకటి పోషమ్మకి ఒకటి ఏమో ఎల్లమ్మకి. పోషమ్మకి ఏమో బెల్లం వేసి ఉండాలి కాబట్టి ఒక దాంట్లో బెల్లం వేసింది, ఇంకో దాంట్లోనేమో పసుపు వేసింది. ఇక అవి 2 కలుపుతుంది. దాని తర్వాత ఇక ఇంకా మా అత్తమ్మనైతే ఒక పక్కన బోనం వండుతుంటే ఇక్కడ నేను ఒక పక్కన అయితే పూజ చేసేసిన. ఇక మొత్తం పూజ అంతా రెడీ అయిపోయింది. ఇక మేము వంటలకి కూడా కావాల్సినవి అన్నీ కోసి పెడుతున్నాం. నేను మా అక్క అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అనేది. ఇక మా అక్క అయితే బిర్యానీలో ఒక క్యారెట్ ఆలుగడ్డ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి సరే అని క్యారెట్, ఆలుగడ్డ, మిల్మేకర్ ఇవి కూడా యాడ్ చేసిండే బిర్యానీ కోసం అని. ఇంకో ఇదైతే మటన్. ఇంకా మటన్ కోసం అయితే పోస్ అయితే వేసినాము. ఇదేమో బిర్యానీ కోసం అని ఇక్కడ వంటబండ మీద పెట్టిండే. తర్వాత మళ్ళీ రైస్ కుక్కర్లో చేసేస్తాము. ఇంకా నేనైతే కలుపుతున్నా. అవి గోలేంతవరకు కలిపిన తర్వాత బియ్యం వేసేస్తే అయిపోతుంది, ఎసరు పెట్టేసి. ఇంకా మటన్లోకి వేయాల్సినవి అన్నీ వేసేసి అవి కూడా మిక్స్ చేస్తున్నా. బిర్యానీకి వాటర్ అయితే వేసేసిన తర్వాత అది ఎసరు రాగానే ఇక రైస్ కుక్కర్లో పెట్టేసినాం. అదైతే రైస్ కుక్కర్లో అయితే జల్దీ అయిపోతుంది అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ జోక్ ఏంటంటే ఇక్కడ మటన్ అయితే అవుతుంది, ఇక్కడ చికెన్ కోసం అయితే నేను పోసుకేసిన. నేను మటన్లో వేయాల్సిన కారం ఏం చేసినంటే చికెన్ వేయకముందుకే చికెన్ కోసం గోలుతున్న ఉల్లిగడ్డలు దాంట్లో వేసేసిన. డిప్రెషన్. ఇంకా మా అత్తమ్మనైతే దేవుడికి ఒడి బియ్యం పోస్తాం కాబట్టి ఆ బియ్యం అయితే కలిపేసింది. ఇంకా దాంట్లో కుడుకలు, పోక చెక్కలు, ఖర్జూరలు, పసుపు కొమ్ములు, ఇంకా బియ్యంకి సంబంధించిన అన్నీ పెట్టింది.
ఇంకా నేను మా కోడలు అయితే బోనాలు అయితే ఊదిస్తున్నాము. మా కోడలు ఏమో డిజైన్ చేస్తుంది, నేనేమో నార్మల్గా బొట్లు పెడుతున్నా. ఇంకా మా మామయ్య అయితే మాకు బోనాలు ఎత్తిరు. ఇంకా మేము దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయినాము. ఇంకా బోనాలు తీసుకొని వెళ్తున్నాము. ఒకటేమో మా ఆడబడిచి ఎత్తుకుంది, ఒకటేమో నేను ఎత్తుకున్నా. ఇక వెళ్తున్నాము బోనాల దగ్గరికి, గుడి దగ్గరికి. ఇంకా మేమైతే ఫ్యామిలీ పిక్ దిగేసి బయలుదేరినాము. అందరిలో వెళ్ళి జాయిన్ అయిపోయినాము. ఇంకా బోనాలు కూడా మస్తు బోనాలు ఉన్నాయి. దేవుడు వచ్చిన వాళ్ళు కూడా వెళ్తున్నారు. మేము కూడా వెళ్ళిపోయాం. చాలా రష్ ఉంది, చిన్న గుడి అయినా కానీ చాలా రష్ ఉంది. ఇంకా మేమైతే గుడి లోపలికి వెళ్ళినాము. ఏమైతే మా మమ్మీ ఇక బోనం అయితే మా ఆడపడుచు బోనం కింద దించేసింది. ఇంకా మేమైతే అమ్మవారికి ఒడిబియ్యం పోసేసినాము. ఇక ఒడిబియ్యం పోసేసిన తర్వాత ఇక రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇక బోనం చెల్లించిన తర్వాత ఇక ఆ బోనాలు తీసుకొని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసినాము. ఇంకా రిటర్న్ ఇంటికి వస్తుంటే జాతరలో మా పాప ఒకటి ఏడుపు బొమ్మలు కావాలని అయితే మా అత్తమ్మ అయితే ఇక ఈ బొమ్మ కొనిచ్చింది మా పాపకి. ఇక మా యారాలు మా ఆడబడిచి వాళ్ళతోటి మేము ఒక పిక్ అయితే దిగి ఇంటికి అయితే వచ్చేసినాము. ఈ ఇంటికి వచ్చేసిన తర్వాత వాటర్ పోస్తారు కదా కాళ్ళ దగ్గర, వాటర్ పోయడానికని మా అత్తమ్మ వెళ్ళింది. అయితే అందుకని వెయిట్ చేసినాము. ఇంకా పోసేసింది, ఇంట్లోకి అయితే వచ్చేసినాం. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో? బాగుందా? బాగుంటే ఇంకేంటి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.